Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. రిలీజ్ కి ముందున్న అంచనాలన్నీ రిలీజ్ కి దగ్గర పడ్డాక అండ్ రిలీజ్ అయ్యాక తారుమారయ్యాయి. అసలు పోటీనే కాదనుకున్న సినిమాలు డామినేట్ చేస్తుంటే రికార్డుల మొత్తం మోగిస్తుందనుకున్న సినిమా మాత్రం అతి కష్టం మీద రన్ అవుతుంది అండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ రెండు సినిమాల్ని డామినేట్ చేస్తుంది మరో ఫిల్మ్. వీటితో పాటు రిమైనింగ్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపీస్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. త్రినద్రో నక్కిన డైరెక్షన్ లో సందీప్ కిషన్ హీరోగా చేస్తున్న మజాక మూవీ టీజర్ ఇప్పుడే రిలీజ్ అయింది అండ్ త్రినద్రో నక్కిన మార్క్ కనిపించేలా ఎంటర్టైనింగ్ గా ఉంది ఈ టీజర్. అండ్ సినిమా చూపిస్తామా తర్వాత ఆరేంజ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే రావు రమేష్ కి ఇచ్చారు డైరెక్టర్. టీజర్ చూసాక ఒక 2.5 hours పాటు ఎంటర్టైన్ కాబోతున్నామనే ఫీల్ అయితే వచ్చింది. మరి మీకే టీజర్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. కాలీవుడ్ నుంచి ఈ పొంగల్కి పెద్ద సినిమాలేం లేకపోవడంతో చిన్న చిత్తగా సినిమాలన్నీ కలిపి ఒక డజన్ వరకు రిలీజ్ అయ్యాయి. అయితే సర్ప్రైజింగ్లీ అందులో హిట్ టాక్ తెచ్చుకుంది మధుగజరాజ ఫిల్మ్. ఇదైతే ఒక రే రికార్డ్ గా చెప్పొచ్చు. ఇప్పుడు 2012లో అనౌన్స్ చేసిన ఫిల్మ్ 2025లో రిలీజ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదు. బహుశా ఇంత లేట్ గా రిలీజ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాగా ఇండియన్ రికార్డ్స్ లో నిలిచిపోబోతుంది ఈ ఫిల్మ్. మరి బాక్సాఫీస్ దగ్గర ఎలా పర్ఫార్మ్ చేయబోతుందో చూడాలి. గేమ్ చేంజర్ మూవీ చూసిన వాళ్ళలో చాలా మంది డిసప్పాయింట్ అయింది నానా హైరానా సాంగ్ విషయంలో. డే 1 థియేటర్ లో ఈ సాంగ్ ని రిమూవ్ చేశారు అండ్ నిన్న నుంచే క్యూబ్ కి యాడ్ చేశారు అండ్ కాస్త రన్ టైం ని తగ్గించే పనిలో ఉంది మూవీ టీం. ఇప్పటికే అతుకుల బొంతలా తయారైన ఆ సినిమా ఒక 10 minutes పాటు ట్రిమ్ చేస్తే ఎలా ఉంటుందో మీరే అర్థం చేసుకోవచ్చు. థియేటర్ లో ఎంతమంది నానా హైరానా సాంగ్ చూసారో కమెంట్ చేయండి. పుష్ప 2 మూవీ ఒక రే రికార్డ్ పెట్టింది. బుక్ మై షోలో 2 కోట్లకి పైగా టికెట్స్ సోల్డ్ అయిన సినిమాగా నెంబర్ 1 ప్లేస్ లో కూర్చుంది ఈ ఫిల్మ్. మొన్నటి వరకు 17 million టికెట్స్ సోల్డ్ అవుతూ KGF 2 టాప్ ప్లేస్ లో ఉండేది అండ్ దాన్ని 3 million మార్జిన్ తో బీట్ చేస్తూ సెన్సేషన్ ని క్రియేట్ చేశాడు పుష్పరాజ్. అండ్ మరోపక్క ఇప్పటికే నార్త్ లో 1 crore కి తగ్గని నెట్ కలెక్ట్ చేస్తూ మైండ్ బ్లాక్ చేస్తుంది ఈ ఫిల్మ్. అండ్ ఎలానో హాలిడేస్ కావడంతో ప్రెజెంట్ బుకింగ్స్ చూస్తే కొత్త సినిమాల రేంజ్ లోనే ఉన్నాయి. ఖచ్చితంగా 2000 కోట్లు కొట్టే దిశగా దూసుకుపోతుంది ఈ ఫిల్మ్. ఇక మూవీలో ఎక్స్ట్రా రన్ టైం ని యాడ్ చేస్తూ January 17 రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన గ్లిమ్స్ కూడా ఇప్పుడే రిలీజ్ అయింది. చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇక సంక్రాంతి సినిమాల విషయానికి వస్తే గేమ్ చేంజర్ బుకింగ్స్ బాగున్నాయి. డాకు మహారాజ్ బుకింగ్స్ ఎదిరిపోయాయి అండ్ సంక్రాంతికి వస్తున్న బుకింగ్స్ అయితే వీటిని డామినేట్ చేసే విధంగా ఉన్నాయి. ముందుగా డాకు మహారాజ్ విషయానికి వస్తే తెలుగు స్టేట్స్ లో 65% ఆక్యుపెన్సీతో తుమ్ము లేపగా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 14 కోట్లకు పైగా గ్రాస్ పెట్టింది ఈ ఫిల్మ్. ఒక ఇండియాలోనే 2962 షోలకి గాను 16 కోట్ల మార్కుని దాటేస్తూ భావంత్ కేసరి కంటే బుకింగ్స్ చాలా బెటర్ గా ఉన్నాయి. ఖచ్చితంగా బాలయ్య కెరీర్లో వన్ ఆఫ్ ది టాప్ ఓపెనర్ కాబోతుంది ఈ ఫిల్మ్. టాక్ కూడా గేమ్ చేంజర్ కంటే బెటర్ గా రావడంతో మూవీకి ఇది కూడా అడ్వాంటేజ్ గా చెప్పొచ్చు. ఇక సంక్రాంతికి వస్తున్న విషయానికి వస్తే రిలీజ్ కి ఇంకా 2 days ఉన్నా కూడా ఓ పక్క తెలుగు స్టేట్స్ లో 5 కోట్ల మార్కుని దాటేస్తూ మరోపక్క ఇండియా వైడ్ గా చూసుకుంటే 6 కోట్ల మార్కు దాటేసింది ఈ ఫిల్మ్. రిలీజ్ కి 2 days ముందు వరకు చూసుకుంటే రిమైనింగ్ 2 మూవీస్ కంటే కూడా ఇది బెటర్ బుకింగ్స్. కేవలం 1582 షోలతోనే ఇంత బుకింగ్స్ అంటే రేపటి నుంచి ఏ రేంజ్ లో బుకింగ్స్ ఉంటాయో గెస్ చేయొచ్చు. డే 1 ఖచ్చితంగా విక్టరీ వెంకటేష్ గారి కెరీర్లో డబుల్ నెంబర్ తో ఓపెన్ కాబోతుంది ఈ ఫిల్మ్. అండ్ డే 1 వాల్వేడిగా 25 కోట్ల గ్రాస్ అందుకున్న ఆశ్చర్యపనవసరం లేదు. ఇక గేమ్ చేంజర్ విషయానికి వస్తే ఇప్పటివరకు ట్రాక్ చేసిన దాని ప్రకారం తెలుగు స్టేట్స్ లో 4.6 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేస్తూ డే 2 కంటే కూడా డల్ గా పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. డే 2 ఇదే టైంకి 7.5 కోట్ల మార్కుని దాటేస్తే దాంట్లో కూడా డ్రాప్స్ చూసింది ఈ ఫిల్మ్. ఇక ఇండియా మొత్తం మీద చూసుకుంటే 7431 షోలకి గాను 11 కోట్ల మార్క్ అయితే దాటింది. ఆక్యుపెన్సీ 20% మాత్రమే ఉంది. సండే రోజే పర్ఫార్మెన్స్ ఇలా ఉంటే వర్కింగ్ డేస్ లో ఏ రేంజ్ లో ఉంటుందో ఏమో. ఇక హిందీలో డే 3 పర్ఫార్మెన్స్ మంచిగా ఉందని చెప్పొచ్చు. అలా ఈ రోజు వచ్చే కలెక్షన్స్ తో 150 కోట్ల గ్రాస్ మార్క్ దాటబోతుంది ఈ ఫిల్మ్. బట్ తెలుగు స్టేట్స్ లో డే 3 కూడా డబుల్ డిజిట్ నెంబర్ అయితే కష్టంగా చెప్పొచ్చు. అలా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా గేమ్ చేంజర్ బుకింగ్స్ లో లిస్ట్ లో ఉండగా దానిపైన టాకు మహారాజ్ అండ్ దానిపైన సంక్రాంతికి వస్తున్నాం ఉండడం విశేషంగా చెప్పొచ్చు. ఎలానో పొంగల్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఎలా పర్ఫార్మ్ చేసిందో చూడాలి. 3 days క్రాస్ ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్స్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. గేమ్ చేంజర్ డే 3 అండ్ డాకు మహారాజ్ డే 1 ఎంత నెంబర్ పెడతాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.